ఇప్పుడు మనసాక్షి అంటుంది ఎవరే, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. దీని అంతటి కారణం ఎవరు అంటావు? నువ్వే కదా. ఆ మనస్సాక్షి గద్దించినప్పుడు వెనకేమొచ్చింది? బుద్ధి వచ్చింది. దేవునికి స్తోత్రం. గద్దింపు దేన్ని తీసుకొచ్చింది? ఒకటి ఆశీర్వాదాన్ని, రెండు చెప్పండి, రెండు బుద్ధిని. ఆమెన్. మొదటిగా మనం చూసాం, గద్దింపు మేలు చేసింది. గద్దింపు ఏం చేసింది? మేలు. ఏంటిది చేసిన మేలు అంటే దావీదులో ఉన్న పాపాన్ని కడుక్కునే అవకాశాన్ని ఇచ్చింది. ఆమెన్. దేవుని పాదాలు పట్టుకునే అవకాశాన్ని ఇచ్చింది. మేలు చేసిందా లేదా? గద్దింపు ఏం చేస్తుంది? ఆమెన్. అందుకే గద్దించుట నాకు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గద్దింపు మేలు కలుగజేస్తుంది. రెండవది గద్దింపు బుద్ధి తెచ్చుద్ది. బుద్ధిమంతుడు అవ్వాలంటే ఏం చేయాలా? గద్దింపు వినాలా, లోబడాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనసాగి గద్దింపు ఉపకారం చేస్తుంది. గద్దింపు నా ప్రియ దేవుని బిడ్డలారా బుద్ధిమంతుడిని చేస్తుంది. గద్దింపు తెలివైనని చేస్తుంది. హల్లెలూయా. వివేకిగా నిన్నేం చేస్తుంది? చెప్పాలి. వివేకిగా నిన్నేం చేస్తుంది? మార్చుద్ది. తెలివైన వాడిగా నిన్ను మార్చేదేంటో తెలుసా? గద్దింపే. అది పెద్దలు కానీ, సేవకుడు కానీ, దేవుని వాక్యం కానీ నిన్ను గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడితే నువ్వు తెలివైన వాడివి అవుతావో. నాకు చెప్పేది ఏంది అని అన్నవనుకో, ఏమవుతావు? తెలివైనవాడు అవుతావా? నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం గద్దించినప్పుడు, అర్థమైందా? అది వాక్యానుసారమైనది అయినప్పుడు అది ఉపయోగయుక్తము. దేవునికి స్తోత్ర. ఉపయోగయుక్తం. అది గద్దింపుకు లోబడాలి. గద్దించేవాడు ఉండాలా. ఇందాక చెప్పానుగా, మన పక్కన సప్పట్లు కొట్టేవాడు ఉండకపోయినా బాధ లేదు. కొంతమంది డబ్బులు ఇచ్చి మరి ఏం కొట్టించుకుంటారు. మరి బాబు, చప్పట్లు కొట్టేవాడు ఉండాల్సిన అవసరం లేదు. చప్పట్లు కొట్టేవాడు లేకపోయినా పర్లేదు, కానీ చెంపదెబ్బ కొట్టేవాడు మాత్రం ఉండాలా. ఎప్పుడు? మనం తప్పు చేసినప్పుడు చెంపదెబ్బ కొట్టే ఒక స్నేహితుడు ఉండటం మనకు మేలు. మనం తప్పు చేసినప్పుడు చెంపదెబ్బ కొట్టి అంటే సరిచేసే ఒక నాయకుడు మనకు ఉండాలా. ఒక తండ్రి మనకి ఉండాలి. ఆమెన్.